అందరికీ నమస్తే అండి. నా పేరు దేవి. ప్రగతి నారీ శక్తి జాతీయ అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాము. ఈ రోజున అనంతపురం జిల్లాలో ప్రజా పరిరక్షణ సమితి ద్వారా కార్మికులకి సంబంధించిన డిమాండ్స్ ఇప్పుడు ఈ రోజున చైతన్యం చేయడం జరిగింది. ఈ చైతన్య సదస్సులో కార్మికులకు జరిగే డిమాండ్లు ఎంతవరకు చేరాలి, కలెక్టర్ వరకు చేరాల్సిన అవసరం ఉంది. కార్మికులకు చెందాల్సిన వేతనాల గురించి ఈ రోజున మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇది చివరి వరకు కార్మికులకి విజయం సాధించే వరకు ఈ డిమాండ్ల ముందుకు తీసుకెళ్తామని పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రగతి నారీ శక్తి బీసీ సమన్వయ కమిటీ సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాము. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర కులగణ జరగాలంటూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఇప్పటికే గత 5 నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ అన్ని జిల్లాల్లోనూ పోరాటాలు కొనసాగిస్తూ మరి ఇప్పటికే దాదాపు 36 సంఘాల నుంచి మరోగా 10 సంఘాలు రాబోతున్నాయి. అంటే త్వరలోనే 50 సంఘాలతో కమిటీలు వేసుకొని మరి 26 జిల్లాల్లో కమిటీలు పడినాయి. 170 నియోజకవర్గాల్లో కమిటీలు వేయబోతున్నాము. మరి అదే విధంగా మహిళా కమిటీలు వేయబోతున్నాము. మరి సమగ్ర కులగణ ఎందుకు జరగదో, ఎందుకు జరగాలో దాని మీద మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉండే బీసీ నాయకులు మాట్లాడాలి. కూటమి ప్రభుత్వంలో ఉండే ఎస్సీ ఎస్టీ నాయకులు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే అక్కడ తొత్తులుగా ఉండకుండా స్వతంత్రంగా ఒక రాజ్యాధికారం సాధించుకోవడానికి మనమంతా ఒక ఐక్యమై మన పోరాటము కొనసాగిస్తూ ఈ దేశంలోనే మన సమగ్ర కులగణ జరిగేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలా. మీరు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కులగణ జరిగేంత వరకు మీ పార్టీలో ఉండే నాయకత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న బహుజనులందరికీ కూడా తప్పనిసరిగా 18,000 నుంచి 26,000 రూపాయలు శాలరీ తగ్గకుండా కోర్టు ద్వారాగా జీతాలు చెల్లించాలని చెప్పి మేము ఈ రోజు చైతన్య సభ ద్వారా తెలియజేస్తున్నాం. మనకు ఒక చట్టం ఉంది. ఈ దేశంలో లేబర్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఎక్కడ అమలు పరచడం లేదు. ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎక్కడే కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడలేదంటే అందరూ బహుజనులే 10,000కి 6,000కి జీతాలు చేస్తుండేది. ఈ బహుజనులు ఇట్లా అణిచివేస్తూ ఉండాలి. ఈ బహుజనులు చైతన్యం కాకూడదు. ఈ బహుజనులకు ఆర్థికంగా పెరగకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కడే కానీ ఈ మాట మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ సంస్థలన్నీ మేము నిషేధించాం. ప్రైవేట్ కాలేజీలన్నీ ఆ 2 వర్గాలవే, ప్రైవేట్ హాస్పిటల్లన్నీ ఆ 2 వర్గాలవే, ప్రైవేట్ కంపెనీలన్నీ ఆ 2 వర్గాలవే, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఒక డాబా చూసుకోండి, ఒక స్టార్ హోటల్ చూసుకోండి, మరి ఎక్కడన్నా చూసుకోండి, అన్ని ప్రైవేట్ సంస్థలన్నీ ఆ 2 సామాజిక వర్గాలే పెట్టుకుంటూ వస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయంతో దానికి కాజేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి అన్ని అవకాశాలు తీసుకుంటున్నారు. మరి లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎందుకు జీతాలు ఇవ్వని చెప్పి మేము ఈ రోజు ప్రజారక్షణ సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం. బీసీ సమన్వయ కమిటీ తరఫున నిలదీసే రోజు వస్తుంది. కాబట్టి బహుజనులందరికీ న్యాయం జరగాలి, బహుజనులందరికీ జీతాలు పెరగాలి. లేదంటే కంపెనీలు రద్దు చేసేంత వరకు కూడా మేము ప్రైవేట్ కేసులు కూడా వేయబోతామని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియజేసే విధంగా మేము ఈ రోజు ఈ చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సమస్యను తీసుకుపోయే పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ఛానల్ వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటాం బహుజనుల తరఫున. ఎందుకంటే మీరు బహుజనుల తరఫున ఉండండి. కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని ఛానల్ ఉన్నాయి. ఎవరి కోసం పనిచేస్తున్నారంటే 2 సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళు జీరోలు అవుతారు, మనమంతా వీరోలు అవుతాం. దీన్ని గుర్తుపెట్టుకొని ఈ చిన్న
మీడియా అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో బలమైన మీడియాగా తయారవుతుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఎప్పుడూ మాకు అండదండలుగా ఉన్నందుకు బీసీ సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ